హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జొన్న పిండితో మునగాకు వేసుకొని జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జొన్నల్లో నియాసిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది, గుండె జబ్బుల్ని దూరంగా ఉంచుతుంది. ఇవి తినడం వల్ల జొన్నల్లో పీచు అధికంగా ఉంటుంది. వీటితో ఏవి చేసినా తేలిగ్గానే జీర్ణమవుతాయి. జొన్నలు తినడం వల్ల మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటుంది. ఈ జొన్న పిండితో పాటు మనం మునగాకులు కూడా వేసుకుంటాం కాబట్టి ఈ మునగాకుల్ని ఫ్రెష్ గా తెచ్చుకొని నీట్ గా కడుక్కొని ఆరబెట్టేసేసుకోవాలి తడి లేకుండా. ఇప్పుడు ఆకుల వరకు తీసుకోవాలి. మునగాకుల్లో అనేక పోషకాలు ఉన్న ఆకులు ఇవి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి మరియు కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్తాను. ఒక గిన్నెలో గాని ఒక పాత్రలో గాని మనం ఒక కప్పు వాటర్ తీసుకున్నామంటే ఒక కప్పు పిండి తీసుకోవాలి. కరెక్ట్ గా తీసుకున్నామంటే జొన్న రొట్టె చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మునగాకులు విడిగా తీసుకున్నాం కదా, ఈ ఆకుల వరకు వేసుకొని ఈ ఆకులు వేసుకున్న 1 మినిట్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ కి ఒక గ్లాసు జొన్న పిండి వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసేసుకొని ఒక గంట తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టేసేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక ఒక మూత పెట్టేసేసుకొని ఇది గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. బాగా వేడిగా ఉంటే కలుపుకోవడం కష్టంగా ఉంటుంది, చేతులు కాలుతాయి కాబట్టి ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసేసుకొని మూత పెట్టేసేసుకొని గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరీ చల్లారనివ్వకూడదు, కొంచెం లైట్ గా వేడిగానే ఉండాలి. ఇప్పుడు చేతులకి తడి చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకున్నామంటే మనకి జొన్న రొట్టె అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని చిన్న ముద్ద తీసేసుకొని రౌండ్ గా చేసేసుకోవాలి. ఇప్పుడు పూరి చపాతీ చేసే పీట మీద ఇలా బాల్ తీసేసుకొని జొన్న పిండి వేసేసుకొని రౌండ్ గా చపాతీ లాగా చేసుకోవాలి. ఇది పచ్చ జొన్నలు, అందుకనే మనకి కలర్ పచ్చగా ఉంది రొట్టె. ఆకులు కూడా వేసాం కాబట్టి ఆ ఆకుల్లో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి ఈ పిండిలో పడుతుంది. ఇప్పుడు పిండి వేసేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి. పల్చగా చేసుకున్నా కూడా మనకి ఈ జొన్న రొట్టె చక్కగా వస్తుంది. షేపు రౌండ్ గా రాదు కాబట్టి ఇలా రౌండ్ గా ఉండే ప్లేట్ తీసేసుకొని ఇలా మనం చేసుకున్నామంటే రౌండ్ గా జొన్న రొట్టెలు వస్తాయి. ఇలా అన్ని జొన్న రొట్టెలు చేసి పెట్టేసేసుకొని ఇప్పుడు వీటిని కాల్చుకోవాలి. బాగా మందంగా ఉన్న పెనంని తీసుకోవాలి. పల్చడిది తీసుకున్నామంటే జొన్న రొట్టె మాడిపోతాయి, అందుకని కొంచెం మందంగా ఉన్న వాటి మీదే మనం జొన్న రొట్టెలు కాల్చుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా హీట్ చేసేసుకోవాలి. ఇలా హీట్ అయిన దాని మీద ఈ జొన్న రొట్టె వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. వాటరు అలాంటివి చల్లకపోయినా కూడా మనకి జొన్న రొట్టెలు చక్కగా వస్తాయి. ఇలా 2 వైపులా కాల్చుకొని మీరు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసేసుకోండి, లేకపోయినా ఇలా కూడా మనకి చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా వస్తాయి ఈ జొన్న రొట్టెలు. ఇలా 2 వైపులా కాల్చుకొని జొన్న రొట్టెలు రెడీ చేసుకోవాలి. జొన్నలు తినడం వల్ల మనం తక్కువ తీసుకున్నా కూడా బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. జొన్నలు తక్కువ తీసుకున్నా పొట్ట నిండిపోతుంది. మలబద్ధకం ఉన్నవారు రోజు తీసుకుంటే చాలా మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ఎముకలు బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకి ఇలా పచ్చ జొన్నలతో చేసి పెట్టామంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న రొట్టె మునగాకులతో కలిపి ఇలా రొట్టె చేసుకొని తినండి. వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జొన్న రొట్టెలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న జొన్న రొట్టెల్ని మీరు కూడా మీ డైట్ లో చేసుకోండి. ఈ జొన్న రొట్టెల్ని మనం ఏ కూరతో తిన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. సాఫ్ట్ గా చాలా చాలా బాగా వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకున్నామంటే జొన్న రొట్టె ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత బాగుంటాయి. టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న జొన్న రొట్టెల్ని మీ డైట్ లో చేర్చుకోండి. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.